అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాక్క్షేత్రం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది భావనాక్షేత్రం, రెండవది వాక్క్షేత్రం, మూడవది చేష్టాక్షేత్రం. ఈ చేష్టాక్షేత్రంలో కూడాను కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్పాడు అంటే యథేచ్ఛాసి తదా కురు అన్నాడు. భగవద్గీత అయిపోయింది, చెప్పేదంతా ఆయన చెప్పేశాడు. తన వాక్క్షేత్రంలో నుంచి ఏ వాక్కులు సంధించాలో, బయటకు తీసుకురావాలో అవన్నీ సంధించేశాడు. మరి ఆయన బయటకు తీసుకువచ్చేశాడు. తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యవయ్యా అన్నాడు. నా ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యవయ్యా అని చెప్పలేదు. నీ స్వధర్మం ఎలా అనిపిస్తుందో, నీ స్వగుణం ఎలా నిన్ను ప్రేరేపిస్తుందో అలానే చెయ్యి, అలాగే విలసిల్లు. నా అనుగుణంగా నువ్వు విలసిల్లడం కాదు. అప్పో దీపో భవ, యథా ఇచ్చసి తథా కురు. చూసారా, కురు అంటే కర్మ, చేష్ట. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. వదిలిపెట్టేసి ఇంటికెళ్ళి విచారణ చేసుకుంటావా, నీ ఇష్టం. లేదు, గాంధీవం తీసుకొని అందరినీ సంహరిస్తావా, నీకు ఏది ఇచ్చగా ఉందో అది చెయ్యి. చంపుతావా, చంపు. పరిగెత్తి పారిపోతావా, పరిగెత్తిపోవచ్చు. నీ ఇష్టం. నీ చేష్టలు నీ ఇష్టం. నీ చేష్టా ప్రపంచం నీ ఇష్టం. నా ఆలోచన ప్రకారం, నా వాక్కు ప్రకారం, నా బుద్ధి ప్రకారం నువ్వు జీవించవద్దు. నీ బుద్ధి ప్రకారం నువ్వు జీవించు. నీకు ఏది తోస్తే అది చెయ్యి. ఇందులో గర్హించదగినది ఎక్కడా లేదు. చంపు. ఎవరికీ నిన్ను గర్హించడానికి అర్హత లేదు. పరిగెత్తిపో. ఏమో అది చేస్తే చెయ్యి, అది చేయగలవేమో, చేయలేవేమో కూడా. నాకేమీ నువ్వు చేయలేవేమో అనిపిస్తోంది. ఉదాహరణకు, గాంధీవం వదిలిపెట్టేసి 3 అడుగులు వెనక్కి వేస్తావనుకో, నీ విరోధి నవ్వుతాడు. గెలిచేస్తే వెంటనే నీకు ఉక్రోషం వచ్చి దాని చేత వేధింపబడి వెంటనే గాంధీవం పూని మళ్ళీ వాళ్ళనంతా విధ్వంసం చేస్తావు. అది మటుకు నాకు తెలుసు. నీ గురించే నీకింకా తెలియదు. ఓ అర్జునా, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాము. నాకంతా తెలుసు. నాకు నీ జన్మలు తెలుసు. నీకే నీ జన్మలు తెలియదు. అందుకోసం ఏడుస్తున్నావు. నువ్వు ఏ గుణ సంపన్నుడివో ఆ కార్య సంపన్నుడివి కా, ఆ చేష్టా సంపన్నుడివి కా. అక్కడే నీకు ఆనందం ఉంటుంది. అంటే యథా ఇచ్ఛా తదా కురు. ఈ కురుక్షేత్రంలో, కార్యక్షేత్రంలో నీకిష్టం వచ్చినట్లు చెయ్యి. చంపుతావా, చంపు. మానభంగం చేస్తావా